హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక శక్తివంతమైన అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తారండి. ఇక్కడ ఉన్నటువంటి వారాహి అమ్మవారిని నిజమైన భక్తితో ప్రార్థిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం అండి, విశ్వాసం కూడా. అసలు విషయానికి వస్తే అసలు ఎవరు ఈ వారాహి అమ్మవారు, ఈ ఆలయానికి చరిత్ర ఏమిటి, ఎందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు, మరి ఈ ఆలయం వెనక ఉన్న కొన్ని ఆశ్చర్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అరుణాచలం యాత్రలో భాగంగా తమిళనాడులోని వేలూరు జిల్లా దగ్గర ఉన్న ఓ అద్భుతమైన వారాహి అమ్మవారి ఆలయానికైతే మా ఫ్యామిలీని తీసుకొని వచ్చానండి. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, దైవికమైన అనుభూతి మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్లు మన మనసుకు అనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోసం వాహనాలు పార్కింగ్ చేసేదానికి తగిన స్థలాన్ని అయితే కేటాయించబడిందండి. ముఖ్యంగా కార్లు, బైక్లు ఆలయ ప్రాంగణం లేదా సమీపంలో పార్క్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఆలయం సిబ్బంది. ప్రతి ఒక్క పార్కింగ్ విషయంలో బాగా ఫ్రీ ప్లేస్ అయితే పెట్టడం జరిగిందండి. పంచమి ప్రత్యేక ఉత్సవాలు వారమంతలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఎవరైనా భక్తులు ఈ ఆలయ దర్శనం చేసుకునే దానికి వీలుగా బాగుంటుందండి. అదే విధంగా మనం ఈ ఆలయంలో ఎంటర్ అవ్వగానే మనకి గోశాల కనిపిస్తుందండి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక గోశాల అయితే నిర్వహిస్తున్నారు. గోవుల సంరక్షణ, ఆహారం మరియు గోపూజల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు గోవులకు మేత వేయడం, గోపూజ చేయడం, గోశాల సేవలకు విరాళాలు ఇవ్వడం వంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారండి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు, అసలు ఆమె చరిత్ర, ఆమె ఎవరు అనేది విషయానికి వస్తే, వారాహి దేవి సప్త మాతృ కళల్లో అత్యంత శక్తివంతమైన దేవతగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు వారాహ అవతారంలోని శక్తి స్వరూపమే వారాహి అమ్మవారని పురాణాలు చెప్తున్నాయండి. అమ్మవారి ముఖం వారాహి అవతారం అండి. అంటే అడవి పంది రూపంలో ఉండడం వల్ల ఆమెను వారాహి దేవిగా పిలుస్తారు. దుష్ట శక్తులను సంహరించి తన భక్తులను రక్షించే ఉగ్ర శక్తిగా వారాహి అమ్మవారిని ఆదరిస్తారండి. ఆలయ చరిత్ర విషయానికి వస్తే, స్థానికులు చెప్పే కథనాల ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సిద్ధులు అలాగే మహర్షులు తపస్సు చేసిన పవిత్ర స్థలంగా ఉండేదట. వారందరి తపస్సుకు ప్రసన్నమైన వారాహి అమ్మవారు ఇక్కడ వెలిసినట్లు భక్తుల విశ్వాసం అండి. కాలక్రమేణా ఈ స్థలం ఒక శక్తి పీఠంగా మారి అనేక మంది భక్తులను ఆకర్షించడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ వారాహి అమ్మవారి ఆలయంలో ప్రధాన దేవత వారాహి అమ్మవారు అయినప్పటికీ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపదేవతల సన్నిధులు కూడా దర్శనమిస్తాయి. ఫ్రెండ్స్, ఆలయం లోపలికి ప్రవేశించగానే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, అలానే ఏ శుభకార్యమైనా గానీ గణపతి దర్శనంతో ప్రారంభించడం మనకి ఎప్పటి నుంచో పెద్దల నుంచి వచ్చే ఆనవాయితీ అండి. అందుకు ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకుంటారు. అలాగే పరమశివుడిని ప్రత్యేక అయిన శివలింగం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందండి. ఒకే ఆలయంలో వినాయకుడు, శివుడు, నాగదేవతలు, వారాహి అమ్మవారి దివ్య దర్శనం ఈ క్షేత్రంలో ఇంకా ఇటువంటి అనేక అనేక చిన్న చిన్న గుళ్ళను దర్శించుకోవడం ఒక ప్రత్యేకత అండి. ప్రధాన గర్భగుడిలో వారాహి అమ్మవారు కొలువై ఉండగా చుట్టూ ఉన్న ఈ ఉపదేవతలు సన్నిధులు ఆలయ మహిమను మరింత పెంచుతున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఒకే అమ్మవారి దర్శనంతోనే కాకుండా ఆలయంలోని ప్రతి దేవతను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వారాహి అమ్మవారి ఆలయంలో మనం కొంచెం ముందుకు పోగానే హోమగుండాలు కనిపిస్తాయండి. మనకి ఈ క్షేత్రంలో ముఖ్యమైన ఆధునికత విశేషాలలో ఒకటైనటువంటి ఈ హోమగుండాల గురించి చెప్పాలంటే, అగ్నిదేవుడు సాక్షిగా చేసుకునే మంత్రోచ్చరణలతో దేవతలను ఆదరించే ఒక ప్రాచీన వైదిక విధానం. హిందూ సాంప్రదాయాల్లో అగ్నిదేవతలకు మనం ప్రార్థనలను చేరవేసే దూతగా భావిస్తారండి. ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భాల్లో వారాహి హోమం, అలానే నవగ్రహ హోమం, గణపతి హోమం మరియు ఇతర శక్తి ఉపాసనలను సంబంధించిన హోమాలు నిర్వహిస్తారు. హోమగుండంలో పవిత్రమైన సమిధలు, నెయ్యి, ఔషధ మూలికలు సమర్పిస్తూ మంత్రాలు జపించినప్పుడు ఆ ప్రదేశం అంతా ఒక దివ్యమైన ఆధ్యాత్మికత కూడిన వాతావరణంగా అయితే మారుతుందండి. హోమం ద్వారా మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగి సానుకూల శక్తి పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ హోమగుండాలను చూసినప్పుడు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ ఆధ్యాత్మికత సాంప్రదాయం మన కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. నేటికి తమ కోరికలు నెరవేరిన భక్తులు తిరిగి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయం గురించి రహస్యాలు మరియు విశ్వాసాలు గురించి భక్తులు చెప్పే కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. కష్టాల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చి భక్తితో ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తారండి. వ్యాపార అభివృద్ధి, అలాగే ఉద్యోగ అవకాశాలు, కుటుంబ సమస్యలు పరిష్కారం కోసం కూడా భక్తులు చాలా వరకు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఇవన్నీ పూర్తిగా భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయాలండి. అలానే ఆలయ విశేషాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆలయంలో గంటల శబ్దం,
మంత్రోచ్చరణలు, దీపాల వెలుగు కలిపి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించబడుతుంది. ఆకర్షణీయంగా ఉంటుందండి. చాలా వరకి మనసుకి ప్రశాంతత అనేది లభిస్తుంది ఈ ఆలయానికి వచ్చిన భక్తులకి. అమ్మవారి విగ్రహాన్ని దర్శించినప్పుడు కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎంతసేపు అక్కడ కూర్చున్నా ఇంకా ఉండాలి అనిపించేలా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఒక చిన్న మాటలో చెప్పాలంటే మనకు ఇంట్లో ఈఎంఐ టెన్షన్స్ ఒకవైపు, కరెంటు బిల్లు ఒకవైపు, పెట్రోల్ రేట్లు పెరిగాయని మరోవైపు, ఇలా ఫ్యామిలీలో టెన్షన్స్ కావచ్చు, బయట టెన్షన్స్ కావచ్చు, టార్చర్స్ కావచ్చు, ఎన్ని ఉన్నా కానీ అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చుంటే ఆ టెన్షన్లన్నీ మర్చిపోయి మనసుకు ఒక కొత్త ప్రశాంతత వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వారాహి అమ్మవారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి మనకి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా పల్లికొండ పట్టణ సమీపంలోని వెపన్గల్ గ్రామంలో అయితే ఉందండి. ఈ క్షేత్రాన్ని భక్తులు మరొక పేరుతో కూడా పిలుస్తారండి. త్రిస్థల వారాహి క్షేత్రం అని కూడా పిలుస్తారండి. ఇది వారాహి అమ్మవారు అని పిలుస్తారు, త్రిస్థల వారాహి క్షేత్రం అని కూడా పిలుస్తారండి. ఈ ఆలయం మనకి వేలూరు నుంచి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుందండి. సుమారు కారులో కానీ ఇంకా వేరే మన ఓన్ వెహికల్స్ లో కానీ ఏ వెహికల్ లో అయినా మనకి ఒక 30 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది. మనకి ఈ ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయాన్నే 6 నుంచి రాత్రి 8 వరకు అయితే ఉంటుందండి. కొన్ని సార్లు భక్తుల రద్దీ బట్టి నైట్ 9 వరకు కూడా ఉంటుందండి ఈ ఆలయం ఓపెన్ లో. మనకి వారాహి అమ్మవారికి కొన్ని రోజులు ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తారండి. ఆ రోజులు వచ్చేసరికి పంచమి, అమావాస్య, పౌర్ణమి, ఈ 3 రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయండి. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఈ వారాహి అమ్మవారి ఆలయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో పూర్తిగా చెప్పలేనండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే క్షణం నుంచే మనసులో ఉన్న ఆందోళనలు, టెన్షన్లు క్రమంగా తగ్గిపోయినట్లుగా అనిపించిందండి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిల రావాలు, మంత్రోచ్చరణల నాదం, అమ్మవారి దివ్యమైన రూపం, ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన, అందమైన ఆధ్యాత్మికత అనుభూతిని కలిగించాయండి. నాకైతే వారాహి అమ్మవారి దర్శనం చాలా దివ్యంగా అనిపించిందండి. గర్భగుడి ముందర నిలబడి అమ్మవారిని చూస్తుంటే మనసుకు తెలియని ప్రశాంతతతో నిండిపోయింది. ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ పవిత్రమైన క్షేత్రానికి వచ్చి భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని దర్శించుకోండి. సమస్యలు వెంటనే మాయమవుతాయని కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యం, మనశ్శాంతి, సానుకూల ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా లభిస్తాయండి. ఎందుకంటే మనిషి జీవితంలో అతి పెద్ద సంపద డబ్బు కాదు, మనశ్శాంతి. ఆ మనశ్శాంతి కోసం ఈ ఆలయాన్ని ఒక్కసారి రావడం విలువైన అనుభవంగా ఉంటుందండి. ఈ క్షేత్రంలో కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసుకు భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. అమ్మవారి కరుణామయ దృష్టి మనపై పడుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. నాకైతే ఈ ఆలయం కేవలం ఆలయం అయితే కాదండి, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక ఆధ్యాత్మిక నిలయంగా అనిపించింది. ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తి అనేది ఉంటే భయం అసలు ఉండదండి. అమ్మవారి కృప ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై వారాహి మాత, జై హింద్.